తెలంగాణలో రెండేళ్ల పాలనలో రైతులను రాజు చేసే నిర్ణయాలు తీసుకుంటూ వేగంగా అడుగులు ముందుకు వేస్తుంది రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం. సేద్యం సాగులో దేశంలోనే సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది. రైతుల సంక్షేమానికి ఎనలేని ప్రాధాన్యత కల్పిస్తూ అగ్రికల్చర్ రైజింగ్ తెలంగాణ దిశగా పరుగులు పెట్టిస్తుంది. రెండేళ్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం అగ్రికల్చర్ రైజింగ్ పై స్పెషల్ స్టోరీ. తెలంగాణలో రైతును రాజును చేసే లక్ష్యంతో అధికారంలోకొచ్చిన రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండేళ్ల మైలురాయిని చేరింది. ఈ మధ్య కాలంలో రైతులకు ఉపయోగపడే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా అన్నదాతలకిచ్చిన మాట నిలబెట్టుకుంటూ ముందుకెళుతోంది సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. వ్యవసాయాన్ని పండుగ చేసి ఆరుగాలం పనిచేసే అన్నదాతకు భరోసా అందించే దిశగా రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఎన్నికల్లో రైతులకిచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. రాష్ట్రాన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు భయపెడుతున్న మొక్కవోని దీక్షతో రైతులకు వెన్నుదన్నుగా ముందుకెళుతోంది. దేశంలోనే ఏ రాష్ట్రం చెయ్యని విధంగా రైతు రుణమాఫీని అమలు చేసింది తెలంగాణలో ప్రజాప్రభుత్వం. దీంతో 25,35,964 మంది రైతుల కుటుంబాలు రుణ విముక్తులయ్యాయి. రుణమాఫీ కోసం 20,616 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. దేశంలోనే ఇంత భారీ మొత్తం రుణమాఫీ చేసిన ఏకైక రాష్ట్రంగానూ రికార్డును సొంతం చేసుకుంది తెలంగాణ. అంతేకాదు, నాటి వైఎస్ హయాం నుంచి మొదలైన వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని ఇప్పటికీ నిరాటంకంగా కొనసాగిస్తోంది. దీని ద్వారా రైతుల కోసం ప్రతి ఏటా దాదాపు 10,444 కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్ సబ్సిడీని చెల్లిస్తోంది. అధికారంలోకొచ్చిన వెంటనే పంటల పెట్టుబడి సాయంగా రైతు భరోసాకు శ్రీకారం చుట్టారు. ఎకరానికి 12,000 రూపాయల చొప్పున రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా నిధులు పంపిణీ చేసింది ప్రభుత్వం. మొత్తం 1,57,51,000 ఎకరాలకు గాను 69,86,548 మంది రైతులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే నిధుల్ని జమ చేసింది. అంతేకాదు, ఈ ఏడాది వానాకాలం పంటలకు రికార్డ్ వేగంతో రైతు భరోసా నిధులు అందించిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా కేవలం 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసింది. దీంతో పాటు ఆపదలో ఉన్న రైతుకు అండగా రైతు బీమాను అమలు చేస్తోంది. మరణించిన రైతులకు 5 లక్షల రూపాయల బీమా పరిహారం అందిస్తోంది. అలాగే రాష్ట్రంలో 42.16 లక్షల మంది రైతుల కుటుంబాల పేరుతో ప్రతి ఒక్కరికి 3,225 రూపాయల ప్రీమియంను ఖర్చు చేస్తోంది. ఇలా రైతన్నకు వెన్నుదన్నుగా నిలవడంతో రాష్ట్రంలో ఏటా వ్యవసాయ సాగు విస్తరణ పెరుగుతోంది. గత 2 ఏళ్లలో వరి సాగు విస్తీర్ణం, దిగుబడిలో తెలంగాణ పంజాబ్ను అధిగమించింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువలో వ్యవసాయం వాటా 6.7% పెరిగింది. పంటల సాగు విస్తీర్ణం 2023-24 సీజన్లో 209.62 లక్షల ఎకరాల్లో 296.17 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి సాధించింది. 2024-25 సీజన్లో సాగు విస్తీర్ణం ఏకంగా 220.77 లక్షలకు పెరిగింది. దిగుబడి 320.62 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది. ఇక వరి 2024-25లో 127.03 లక్షల ఎకరాలకు పెరిగింది. ఈ వానాకాలం యాసంగిలో కలిపి ఏకంగా 284.16 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే నంబర్ 1గా నిలిచింది. అంతేకాదు, పంటలు నష్టపోయి రైతులు ఇబ్బంది పడకుండా నష్టపరిహారం అందేలా పంటల బీమాను పునరుద్ధరించింది సర్కార్. ఇటు బడ్జెట్లో రైతు సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ 1,00,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది. 54,280 కోట్లతో వివిధ పథకాలను అమలు చేసింది. ఎన్నికల హామీ ప్రకారం సన్నవడ్లకు 500 రూపాయలు బోనస్ ప్రకటించింది. రాష్ట్రంలో సన్న రకాలు అమ్మిన రైతులకు 314 కోట్ల రూపాయల బోనస్ చెల్లించింది సర్కార్. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా గతంలో కంటే ఎక్కువ కొనుగోలు కేంద్రాలు నెలకొల్పింది. ప్రస్తుత సీజన్లో 8,380 కేంద్రాలు ఏర్పాటు చేసింది.
ఇప్పటికే 38.72 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. గతంలో ధరణి పోర్టల్తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో ఆ స్థానంలో భూభారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. రైతుల భూ సమస్యలు, వివాదాలను వేగంగా పరిష్కరిస్తోంది. రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించేందుకు రైతు నేస్తం పథకాన్ని తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 1600 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను అమర్చింది. వ్యవసాయ రంగం అభివృద్ధికి సలహాలు, సూచనల కోసం కోదండరెడ్డి సారథ్యంలో దేశంలోనే తొలిసారిగా వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. మార్కెట్లో నకిలీ విత్తనాలకు బ్రేక్ వేసేందుకు కఠిన చట్టాలను అమల్లోకి తీసుకొస్తోంది. ప్రత్యేకంగా తెలంగాణ సీడ్ యాక్ట్ బిల్లు ముసాయిదా తయారీకి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసింది. మొత్తానికి 2 ఏళ్ల పాలనలో రైతుల సంక్షేమం, అభివృద్ధికి అనుక్షణం నిర్ణయాలు తీసుకుంటూ రైతు పక్షపాత ప్రజా సర్కారుని పిలిపించుకుంటూ ముందుకు సాగుతోంది ప్రభుత్వం.